మరి నాడు చీచి అన్నారంటే నేడు భలే భలే అంటున్నారండి. ఇప్పుడు రూపాయికే ఇచ్చేస్తున్నారు కదా భూములు, అందుకేమైనా ఎగబడుతున్నారో ఏం పాడో మరి. వీటన్నిటి మీద అలాగే లోకేష్ గారేమో పార్టీ క్యాడర్లో ఎందుకు అసంతృప్తి ఉందని అడుగుతున్నారట. వీటన్నిటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు నాగార్జున గారు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇందాక మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు కదా, ఈరోజు కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది దాని మీద కూడా చెప్తే ఆ తర్వాత బ్రేక్ తీసుకుందాం. సో మెడికల్ కాలేజీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చాలా కేటగారికల్గా క్లియర్ కట్గా ఒకటేటువంటి విషయాన్ని ప్రయత్నం చేశామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు రఫ్లీ 6 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈరోజు చాలా స్పష్టంగా మనం చెప్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అటువైపు సైమిల్టేనియస్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 6 మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉంటే ఈరోజు 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. సరే వాస్తవాలు ఎట్టున్నా, అక్కడ కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి గొడవలు ఎట్లా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు అక్కడ రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్కుండా ఆయన కేసీఆర్ గారి హయాంలో అనుమతులు మంజూరు చేసినటువంటి వాటికి ఆయన కాస్త ఖర్చు పెట్టి ఒక 4 మెడికల్ కాలేజీలకి ఒక వారం 10 రోజుల క్రితం పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈరోజు ఏం జరుగుతుందంటే సార్ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ అయ్యి పూర్తి చేసుకొని మరో 5 మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకి ఇద్దాం అనుకుంటున్నారు. సరే ఇది సార్ మేము ఇక్కడ అడుగుతున్నాం, దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 8,000 కోట్ల రూపాయలు ఈ 17 మెడికల్ కాలేజీలు అవుతాయని చెప్పారు, దాంట్లో 3,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారు. మిగతా మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తి అవ్వాలంటే 5,000 కోట్లు కావాలి. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 ఏళ్ల పాటు టైం పడుతుంది, కాబట్టి మేము పీపీపీకి పద్ధతి ప్రకారం ఇవి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాం అని చెప్పారు. నిజమే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 సంవత్సరాల పాటు సమయం వెచ్చించేటువంటి సమయం మీకు లేకపోతే అమరావతి అనేటువంటి రాజధానికి 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఏంది? రైట్. ఇవన్నీ మనం దీన్ని కూడా రిస్క్ రావాలి కదా. కరెక్ట్. ఇవన్నీ మనం నేను అడిగింది ఒక్క పాయింట్ ఏంటంటే ఈ రోజు మీ పార్టీ ఎలా కార్యాచరణ సిద్ధమవుతోంది, రెస్పాన్స్ ఎలా ఉన్నదన్న దాని మీద సంక్షిప్తంగా మాట్లాడండి సార్. ఇప్పటికీ మేము 1 కోటి సంతకాల సేకరణ అనేది ఉద్యమంగా జరుగుతుంది. మళ్ళీ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ అథారిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి మెమరాండాన్ని మేము ఇవ్వగలుగుతాం. ఈ కాపీస్ను కూడా మేము తీసుకెళ్తాం. ఒక విధంగా లీగల్గా కూడా ఏ విధంగా చర్యలు తీసుకెళ్లాలో అనేటువంటి దానికి కూడా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా 1 కోటి సంతకాలు తీసుకెళ్లి రాష్ట్రపతికి ఇస్తాం, ప్రధానమంత్రికి ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక చర్యని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి ముందుకు తీసుకొస్తాం. దాంతోపాటు ఇంకొకటి చెప్తాను సార్, లిస్ట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ప్రైవేటు వ్యక్తులు తీసుకోవడానికి ఒక ప్రీ బిడ్డింగ్ జరిగింది సార్. ప్రీ బిడ్డింగ్ సంబంధించినటువంటి 5 సంస్థలు వచ్చినాయి సార్. ఈ 5 సంస్థలు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము మెడికల్ కాలేజీలు కొంటామని 5 సంస్థలు వచ్చినాయి సార్. సరే నేను పేర్లు చెప్పను. 5 మెడికల్ కాలేజీలో 4 మెడికల్ కాలేజీలు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారాలు సార్. ఇంకో మిగతా ఐదో సంస్థ దుబాయ్కి సంబంధించినటువంటి సంస్థ. 5 మెడికల్ కాలేజీల్లో 4 మెడికల్ కాలేజీలు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించదగ్గ చర్య కాదు. దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే ప్రీ బిడ్డింగ్ వచ్చినటువంటి సంస్థలను కూడా రిక్వెస్ట్ చేయట్లేదు, హెచ్చరిస్తున్నాం. 100% మీరు కానీ ప్రీ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినటువంటి సంస్థలని ప్రైవేట్ సంస్థలుగా మీరు కొనుక్కునేటువంటి కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా మేము మీ కార్యక్రమాలను ఆపేటువంటి ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగినా సరే మిమ్మల్ని రద్దు చేస్తాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి కొనుగోలు కార్యక్రమం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సహకరించదు. ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేస్తామని మాత్రం చెప్పగలుగుతున్నాం. రైట్. ఇక బ్రేక్ తర్వాత
అనుభవం కలిగిన డాక్టర్ గారికి వరి పండిస్తే క్యాన్సర్ తప్పదంటున్నారు, మళ్ళీ ఆర్థిక పరిస్థితి అంతుపట్టట్లేదు అంటున్నారు, మళ్ళీ ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామంటున్నారు, అప్పుడు పరిశ్రమలు పోయినాయి అంటే ఇప్పుడు వచ్చినాయంటే, ఇవన్నీ ఎందుకు ఇంత గందరగోళంగా మాట్లాడుతున్నారో మనం చర్చిద్దాం.